ఓం శాంతి. అక్టోబర్ 14వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆజ్ఞాకారులుగా అవ్వండి. తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ ఏమిటంటే, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: ఆత్మరూపీ పాత్ర అశుద్ధముగా ఎందుకయ్యింది? దానిని శుద్ధంగా తయారు చేయడానికి సాధనమేమిటి? జవాబు: వ్యర్థమైన విషయాలను వింటూ వినిపిస్తూ ఆత్మరూపీ పాత్ర అశుద్ధంగా అయిపోయింది. దానిని శుద్ధంగా తయారు చేసేందుకు తండ్రి ఆజ్ఞ చెడు వినకండి, చెడును చూడకండి అని ఇచ్చారు. ఒక్క తండ్రి నుండే వినండి మరియు తండ్రినే చూడండి. అప్పుడు ఆత్మరూపీ పాత్ర శుద్ధంగా అవుతుంది. ఆత్మ మరియు శరీరము రెండూ పావనంగా అయిపోతాయి. పాట: ఎవరైతే తండ్రితో ఉంటారో. ఓం శాంతి. ఓం శాంతి అర్థమును పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎలాగైతే ఘడియ ఘడియ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండని చెప్పడం జరుగుతుందో, అలాగే పిల్లలకు ఘడియ ఘడియ పాయింట్లనివ్వడం జరుగుతుంది. ఇక్కడ మనుషులు ఎవరినీ స్మృతి చేయడం అనేది ఉండదు. మనుషులు మనుషుల స్మృతిని లేక ఎవరైనా దేవతల స్మృతిని ఇప్పిస్తారు. పారలౌకిక తండ్రి యొక్క స్మృతిని ఎవరూ ఇప్పించలేరు. ఎందుకంటే తండ్రి గురించి ఎవరికీ తెలీదు. ఇక్కడ మీకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండని ఘడియ ఘడియ చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే తండ్రికి కొడుకు జన్మిస్తే ఇతడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాడని అందరూ అర్థం చేసుకోగలరు. అప్పుడు అతనికి తండ్రి మరియు వారసత్వము గుర్తుంటాయి. ఇక్కడ కూడా అంతే. తప్పకుండా పిల్లలకు తండ్రి గురించి తెలీదు. అందుకే తండ్రి రావలసి ఉంటుంది. ఎవరైతే తండ్రితో పాటు ఉంటారో వారి కొరకు ఈ జ్ఞానవర్షం కురుస్తుంది. వేదశాస్త్రాలలో ఏదైతే జ్ఞానముందో అదంతా భక్తి మార్గపు సామగ్రి. జప తప దాన పుణ్యాదులు, సంధ్యా ప్రార్థన, గాయత్రి మొదలైనవేవైతే చేస్తారో అవన్నీ భక్తి మార్గపు సామగ్రి. సన్యాసులు కూడా భక్తులే. పవిత్రత లేకుండా ఎవరు శాంతిధామంలోకి వెళ్ళలేరు. కావుననే వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. కానీ మొత్తం ప్రపంచమంతా ఈ విధంగా చేయదు. వారి యొక్క ఈ హఠయోగము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు కల్పకల్పము ఒక్కసారే వస్తాను. నాకు వేరే అవతారమేమీ ఉండదు. రీఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, భగవంతుని పునః అవతరణ అని అంటారు. వారు ఉన్నతోన్నతమైన వారు. మరి జగదాంబ మరియు జగత్పితల పునః అవతరణ కూడా తప్పకుండా జరగాలి. వాస్తవానికి రీఇన్కార్నేషన్, పునః అవతరణ అన్న పదము కేవలం తండ్రికే వర్తిస్తుంది. సద్గతిదాత ఒక్క తండ్రియే. ఆ మాటకొస్తే ప్రతిదీ మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏ విధంగానైతే ఇప్పుడు భ్రష్టాచారము ఉంది, కావున భ్రష్టాచారము పునరావృతం అయ్యిందని అంటారు. మళ్ళీ భ్రష్టాచారము జరిగింది, మళ్ళీ శ్రేష్టాచారము వస్తుంది.
ప్రతిదీ మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇప్పుడు పాత ప్రపంచము ఉంది, మళ్ళీ కొత్త ప్రపంచము వస్తుంది. కొత్త ప్రపంచం తర్వాత మళ్ళీ పాత ప్రపంచం రానున్నదని అంటారు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఆత్మను, నన్ను స్మృతి చేయండని నాకు తండ్రి ఆజ్ఞ లభించిందని సదా భావించండి. పిల్లలకు తప్ప ఇంకెవరికి తండ్రి ఆజ్ఞ లభించదు. పిల్లల్లో కొందరు ఆజ్ఞాకారులుగా ఉంటారు, మరికొందరు ఆజ్ఞను పాటించని వారిగా కూడా ఉంటారు. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, మీరు నాతో బుద్ధియోగాన్ని జోడించండి. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. ఇంకే ఇతర విద్వాంసులు, పండితులు మొదలైన వారు నేను ఆత్మలతో మాట్లాడతానని ఈ విధంగా అనరు. వారైతే ఆత్మనే పరమాత్మ అని భావిస్తారు. అది పొరపాటు. శివబాబా ఈ శరీరము ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. శరీరము లేకుండా కర్మ జరగదు. మొట్టమొదటగా ఈ నిశ్చయం ఉండాలి. నిశ్చయం లేకుండా బుద్ధిలో అసలేమీ కూర్చోదు. మొదట నిశ్చయం ఉండాలి, ఆత్మలమైన మనకు తండ్రి ఆ నిరాకార పరమపిత పరమాత్మ మరియు సాకారములో ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. మనమేమో బ్రహ్మకుమారులము, కుమారీలము. శివునికైతే ఆత్మలందరూ పిల్లలే, కావుననే శివకుమారులని అంటారు. కానీ శివకుమారీలు అని అనరు. ఈ విషయాలన్నింటినీ ధారణ చెయ్యాలి. ఎప్పుడైతే నిరంతరం స్మృతి చేస్తూ ఉంటారో అప్పుడే ధారణ జరుగుతుంది. స్మృతి చేయడం ద్వారానే బుద్ధి రూపీ పాత్ర శుద్ధమవుతుంది. వ్యర్థమైన విషయాలను వింటూ వింటూ పాత్ర అశుద్ధంగా అయిపోయింది. దానిని శుద్ధంగా తయారు చేయాలి. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, నన్ను స్మృతి చేసినట్లయితే మీ బుద్ధి పవిత్రంగా అవుతుంది. మీ ఆత్మలో మాలిన్యం చేరుకుంది. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి. ఆత్మ నిర్లేపి అని సన్యాసులు అంటారు. తండ్రి అంటారు, ఆత్మలోనే మాలిన్యం చేరుకుంది. శ్రీకృష్ణుని ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. రెండు పవిత్రంగా కేవలం సత్యయుగంలోనే ఉంటాయి. ఇక్కడైతే అలా ఉండవు. ఆత్మలైన మీరు నెంబరు వారుగా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడింకా పవిత్రంగా అవ్వలేదు. ఎవ్వరూ పవిత్రంగా లేరు. అందరూ పురుషార్థము చేస్తున్నారు. అంతిమంలో నెంబర్ వారుగా అందరి రిజల్టు వెలువడుతుంది. తండ్రి వచ్చి ఆత్మలందరికీ ఆజ్ఞనిస్తారు, నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని అశరీరీగా భావించండి. దేహీ అభిమానులుగా అవ్వండి. ఈ ముఖ్యమైన విషయాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మొదట ఈ పూర్తి నిశ్చయము ఉన్నట్లయితే విజయాన్ని పొందుతారు. నిశ్చయం లేకపోతే విజయాన్ని పొందలేరు. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. గీతలో కొన్ని పదాలు చాలా బాగున్నాయి. దానిని పిండిలో ఉప్పంతా అని అంటారు. తండ్రి అంటారు, అన్ని వేదశాస్త్రాలలో ఏమున్నాయో వాటి సారాన్ని నేను మీకు అర్థం చేయిస్తాను. ఇవన్నీ భక్తి మార్గపు దారులు. ఇవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి.
ఈ భక్తి మార్గం ఎందుకు తయారు చేయబడి ఉంది అన్న ప్రశ్న ఉత్పన్నం అవ్వకూడదు. ఇదైతే అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మీరు కూడా ఈ డ్రామాలో తండ్రి నుండి స్వర్గానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని అనేకసార్లు తీసుకున్నారు మరియు తీసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పటికీ అంతమవ్వదు. ఈ చక్రము అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు దుఃఖధామంలో ఉన్నారు. తర్వాత శాంతిధామంలోకి వెళ్తారు. ఆ తర్వాత శాంతిధామం నుండి సుఖధామంలోకి వెళ్తారు. మళ్ళీ దుఃఖధామంలోకి వస్తారు. ఈ అనాది చక్రము తిరుగుతూనే ఉంటుంది. సుఖధామం నుండి దుఃఖధామంలోకి రావడానికి పిల్లలైన మీకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇందులో మీరు 84 జన్మలను తీసుకుంటారు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే 84 జన్మలను తీసుకుంటారు. అందరూ తీసుకోలేరు. ఈ అనంతమైన తండ్రి మీకు డైరెక్టుగా అర్థం చేయిస్తారు. మిగిలిన పిల్లలు మురళిని వింటారు, లేక చదువుతారు, లేక టేప్ ద్వారా వింటారు. టేప్ ద్వారా కూడా అందరూ వినలేరు. కావున మొట్టమొదట పిల్లలైన మీరు లేస్తూ కూర్చుంటూ ఈ స్మృతిలో ఉండాలి. మనుషులైతే మాలను తిప్పుతూ రామ రామ అని జపిస్తారు. రుద్రాక్షమాల అని అంటారు కదా. ఇప్పుడు రుద్రుడనగా భగవంతుడు. మళ్ళీ ఈ మాలలో మేరువు జంట పూసలు కలిసి ఉంటాయి. అది విష్ణువు యొక్క యుగల్ స్వరూపము. వారెవరు? ఈ మాతాపిత. వారే మళ్ళీ విష్ణువు యొక్క 2 రూపాలైన లక్ష్మీనారాయణులుగా అవుతారు. కావుననే వారిని మేరువని అంటారు. శివబాబా పుష్పము, ఆ తర్వాత మేరువు జంట పూసలు ఈ మమ్మ బాబా. వారినే మాతాపిత అని అంటారు. విష్ణువును మాతాపిత అని అనలేరు. లక్ష్మీనారాయణులను మాతాపిత అని వారి పిల్లలే అంటారు. ఈ రోజుల్లోనైతే అందరి ముందుకు వెళ్ళి త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని అంటారు. ఇలా ఎవరైనా ఒకరు మహిమ చేస్తే వారిని అందరూ అనుసరించడం మొదలు పెడతారు. ఇది ఉన్నదే అధర్మయుక్తమైన ప్రపంచము. కలియుగాన్ని అధర్మయుక్తమైనదని, సత్యయుగాన్ని ధర్మయుక్తమైనదని అనడం జరుగుతుంది. అక్కడ ఆత్మ మరియు శరీరము 2 పవిత్రంగా ఉంటాయి. సత్యయుగంలో శ్రీకృష్ణుడు తెల్లగా ఉంటాడు. మళ్ళీ అంతిమ జన్మలో అతని ఆత్మ నల్లగా అయ్యింది. ఈ బ్రహ్మ సరస్వతులు ఈ సమయంలో నల్లగా ఉన్నారు కదా. ఆత్మ నల్లగా అయిపోయింది. కావున దాని నగ కూడా నల్లగా అయిపోయింది. బంగారంలోనే మాలిన్యం చేరుకుంటుంది. దాని నుండి ఏ నగ అయితే తయారవుతుందో అది కూడా మాలిన్యం కలదిగా ఉంటుంది. సత్యయుగంలో దేవీ దేవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అసత్యము మాలిన్యము ఉండదు. అక్కడైతే బంగారు మహళ్లను నిర్మిస్తారు. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. ఇప్పుడు మాలిన్యం చేరుకుంది. ఇటువంటి భారత్ను మళ్ళీ స్వర్గంగా తండ్రే తయారు చేయగలరు. తండ్రి అర్థం చేయిస్తారు. శ్రీమద్ భగవాను వాచ ఉంది కదా. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు కలవారు. 2 భుజాలు 2 కాళ్ళు కలవారు. చిత్రాలలో కొన్ని చోట్ల నారాయణునికి
కొన్ని చోట్ల లక్ష్మికి 4 భుజాలను చూపించారు. ఏమీ అర్థం చేసుకోరు. ఓం అని కూడా అంటారు. ఓం అన్న పదము యొక్క అర్థాన్ని చెప్తారు. ఓం అనగా నేను భగవంతుణ్ణి, ఎక్కడ చూసినా భగవంతుడే భగవంతుడని అంటారు. కానీ అది తప్పే. ఓం అనగా నేనాత్మను. తండ్రి కూడా నేనాత్మను, కానీ నేను ఉన్నతోన్నతమైన వాడను, అందుకే నన్ను పరమాత్మ అని అంటారు. నేను పరంధామంలో ఉంటానని చెప్తారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. ఆ తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకరుల ఆత్మలు ఉంటాయి. మళ్ళీ కిందకు వచ్చినట్లయితే ఈ మనుష్యలోకము ఉంది. అదేమో దైవీలోకము, అది ఆత్మల లోకము. దానిని మూలవతనమని కూడా అంటారు. ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. పిల్లలైన మీకు ఈ అవినాశీ జ్ఞానరత్నాల దానము లభిస్తుంది. వీటి ద్వారా మీరు భవిష్యత్తులో ధనవంతులుగా, ద్వికిరీటధారులుగా అవుతారు. చూడండి, శ్రీకృష్ణుడికి 2 కిరీటాలు ఉన్నాయి కదా. మళ్ళీ ఆ బాలుడే చంద్రవంశంలోకి వచ్చినప్పుడు 2 కళలు తగ్గిపోతాయి. మళ్ళీ వైశ్యవంశంలోకి వచ్చినట్లయితే ఇంకా 4 కళలు తగ్గిపోతాయి. అప్పుడు ప్రకాశ కిరీటము మాయమైపోతుంది. రత్నజడితమైన కిరీటము ఉంటుంది. ఇంకా ఎవరైతే చాలా బాగా దానపుణ్యాలను చేస్తారో వారికి 1 జన్మ కొరకు మంచి రాజ్యం లభిస్తుంది. మళ్ళీ మరుసటి జన్మలో కూడా బాగా దానపుణ్యాలు చేసినట్లయితే మళ్ళీ రాజ్యం లభించవచ్చు. ఇక్కడ మీరు 21 జన్మల కొరకు రాజ్యాన్ని పొందగలుగుతారు. శ్రమించవలసి ఉంటుంది. కావున తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. ఐ యామ్ సుప్రీం సోల్, నేను పరమ ఆత్మను. అందుకే వారిని పరమపిత పరమ ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. పిల్లలైన మీరు ఆ ఉన్నతోన్నతమైన వారిని తలుచుకుంటారు. మీరు శాలిగ్రామాలు, వారు శివుడు. శివుని యొక్క పెద్ద లింగాన్ని మరియు శాలిగ్రామాలను మట్టితో తయారు చేస్తారు. ఇలా ఏ ఆత్మల స్మృతి చిహ్నాన్ని తయారు చేస్తారనేది కూడా ఎవరికీ తెలీదు. శివబాబా పిల్లలైన మీరు భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. కావుననే మీకు పూజ జరుగుతుంది. తర్వాత మీరు దేవతలుగా అయినప్పుడు కూడా మీకు పూజ జరుగుతుంది. శివబాబాతో పాటు మీరు ఇంతటి సేవ చేస్తారు. కావున శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. ఎవరైతే ఉన్నతోన్నతమైన కర్తవ్యాన్ని చేస్తారో వారికి పూజ జరుగుతుంది. మరియు కలియుగంలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారి స్మృతి చిహ్నాన్ని తయారు చేస్తారు. కల్పకల్పము తండ్రి పిల్లలైన మీకు మొత్తం సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అనగా మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. స్వదర్శన చక్రము విష్ణువుకు ఉండదు. వారైతే దేవతగా అయిపోయారు. ఈ జ్ఞానమంతా మీకు ఉంటుంది. మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అయితే ఇక ఈ జ్ఞానం ఉండదు. అక్కడైతే అందరూ సద్గతిలో ఉంటారు. పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని ఇప్పుడే వింటారు. తర్వాత రాజ్యాన్ని పొందుతారు. స్వర్గస్థాపన జరిగిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరము ఉండదు. తండ్రే వచ్చి తమ పూర్తి పరిచయాన్ని
మరియు రచన యొక్క పూర్తి పరిచయాన్ని ఇస్తారు. సన్యాసులు మాతలను నిందించారు, కానీ తండ్రి వచ్చి మాతలను ఉన్నతంలోకి తీసుకువెళ్తారు. తండ్రి ఇది కూడా అర్థం చేయిస్తారు, ఈ సన్యాసులు లేకపోయినట్లయితే భారత్ కామచితిపై కూర్చొని పూర్తిగా బూడిదైపోయేది. ఎప్పుడైతే దేవీ దేవతలు వామమార్గంలో పడిపోతారో ఆ సమయంలో భూకంపాలు చాలా తీవ్రంగా వస్తాయి. అప్పుడు అంతా కిందకు వెళ్ళిపోతుంది. ఇతర ఖండాలేవి ఉండవు, భారత్ మాత్రమే ఉంటుంది. ఇస్లామీయులు మొదలైన వారు తర్వాత వస్తారు. అప్పుడు ఆ సత్యయుగపు వస్తువులేవి ఇక్కడ ఉండవు. మీరు ఏ సోమనాథ మందిరాన్నైతే చూస్తారో అది వైకుంఠంలోనిది కాదు, అది భక్తి మార్గంలో తయారు చేయబడినది. దానిని మహమ్మద్ గజనీ మొదలైన వారు దోచుకున్నారు. ఇక దేవతల మహళ్ళు మొదలైనవి భూకంపాలలో మాయమైపోతాయి. మహళ్లకు మహళ్ళు కిందికి వెళ్ళి మళ్ళీ అవే పైకి వస్తాయని కాదు, అలా కాదు. అవైతే లోపలే విచ్ఛిన్నమైపోతాయి. ఆ సమయంలో తవ్వినట్లయితే ఏదో ఒకటి లభిస్తుంది. ఇప్పుడైతే ఏమీ లభించదు. శాస్త్రాలలో ఈ విషయాలేవీ లేవు. సద్గతి దాత ఒక్క తండ్రే. మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి. నిశ్చయంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. భగవంతుడు ఎలా వస్తారని అంటారు. అరే, శివజయంతి ఉందంటే తప్పకుండా వారు వచ్చి ఉంటారు. తండ్రి అర్థం చేయించారు, నేను అనంతమైన పగలు మరియు అనంతమైన రాత్రి యొక్క సంగమములో వస్తాను. ఏ సమయంలో వస్తాననేది ఎవరికీ తెలీదు, పిల్లలైన మీకు తెలుసు. తండ్రే ఈ జ్ఞానాన్ని ఇచ్చారు మరియు దివ్యదృష్టి ద్వారా ఈ చిత్రాలు మొదలైన వాటిని తయారు చేయించారు. గీతలో కూడా కల్పవృక్షము గురించి కొంత వర్ణన ఉంది. తండ్రి పిల్లలతో అంటారు, మీరు నేను ఇప్పుడు ఉన్నాము, కల్పక్రితం కూడా ఉన్నాము, మళ్ళీ కల్పకల్పము కలుస్తూ ఉంటాము. నేను కల్పకల్పము మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తాను. కావున చక్రం గురించి కూడా నిరూపించబడుతుంది, కానీ మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ఇదంతా సృష్టి చక్రం యొక్క చిత్రము. వీటిని తప్పకుండా ఎవరో తయారు చేయించి ఉంటారు. తండ్రి కూడా దీనిపై అర్థం చేయిస్తారు, పిల్లలు కూడా దీనిపై అర్థం చేయిస్తారు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ప్రతి విషయంలోనూ విజయానికి ఆధారము నిశ్చయమే. అందుకే నిశ్చయ బుద్ధి కలవారిగా తప్పకుండా అవ్వాలి. సద్గతి దాత అయిన తండ్రిపై ఎప్పుడూ సంశయం రానివ్వకూడదు. 2వ పాయింట్, బుద్ధిని పవిత్రంగా మరియు శుద్ధంగా తయారు చేసుకునేందుకు అశరీరీగా ఏ అభ్యాసము చెయ్యాలి. వ్యర్థమైన విషయాలను వినకూడదు, వినిపించకూడదు. వరదానము. అనంతమైన స్మృతి స్వరూపము ద్వారా హద్దు విషయాలను సమాప్తం చేసే అనుభవీమూర్త భవ. వివరణ. శ్రేష్ఠ ఆత్మలైన మీరు డైరెక్టు బీజము
మరియు ముఖ్యమైన 2 ఆకులైన త్రిమూర్తులతో పాటు సమీప సంబంధంలో ఉండే కాండము వంటివారు. ఇటువంటి ఉన్నతమైన స్థితిలోనే స్థితులవ్వండి. అనంతమైన స్మృతి స్వరూపులుగా అవ్వండి. అప్పుడు హద్దులోని వ్యర్థ విషయాలు సమాప్తమవుతాయి. మీ అనంతమైన వానప్రస్థంలోకి వచ్చినట్లయితే సదా సర్వ అనుభవీమూర్తులుగా అవుతారు. ఏదైతే అనంతమైన పూర్వజ స్థితి అనే కర్తవ్యము ఉందో దానిని సదా స్మృతిలో ఉంచుకోండి. పూర్వజులైన మీ పని ఏమిటంటే అమరజ్యోతులుగా అయ్యి అంధకారంలో దారి తప్పి భ్రమిస్తున్న ఆత్మలను ఆశ్రయస్థానానికి చేర్చడము. స్లోగన్: ఏ విషయంలోనైనా తికమక చెందేందుకు బదులుగా ఆనందాన్ని అనుభవము చెయ్యటమే ఆనందంలో నిమగ్నమై ఉండే యోగులుగా అవ్వడము. ఓం శాంతి.